Good morning to one and all. Today we discuss solid geometry paper. So solid geometry paper లో మనం quadratic cone అంటే ఏంటో నేర్చుకుందాం. సో మన కాన్సెప్ట్ ఏంటిది? ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అన్లాకింగ్ కోన్ గురించి మనం నేర్చుకున్నాం. అలాగే వాటి మీద ఉన్న కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ అనేది మనం సాల్వ్ చేసాం. సో ఈ రోజు వచ్చేసి మనకి ఏంటంటే టాపిక్ quadratic cone. వాట్ ఈస్ quadratic cone? A cone of second degree is called quadratic cone. Degree అంటే మనకి x square plus y square plus z square minus x square plus y square minus z square equal to 0. దీన్ని ఏమని చెప్పుకుంటామంటే మనం quadratic cone అని చెప్పుకుంటాం. ఏంటంటే దీని డెఫినేషన్ the cone of second degree is called quadratic cone. Degree అంటే ఏంటో మనకు తెలుసు. ఎక్స్ పవర్ లో ఏదైతే ఉందో అది మనకి అది 2i ఉండాలి. సో దాన్ని ఏమంటామంటే మనం డిగ్రీ. ఎక్స్ పవర్ ఇక్కడ 2 ఉంది, సో వైకి 2 ఉంది, అలాగే జెడ్ కూడా ఏముంది 2 ఉంది, అంటే ఈక్వల్ పవర్స్. దట్టు మనకి ఏమై ఉండాలి 2i ఉండాలి. దాన్ని ఏమని చెప్తామంటే కోన్, క్వాడ్రాటిక్ కోన్. సో ఈ ఈక్వేషన్ మనకి క్వాడ్రాటిక్ కోన్ అనేది అవుతుంది. సో ఇప్పుడు వీటి మీద ఉన్న మెయిన్లీ కొన్ని అంటే వీటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫార్ములాస్ అనేది కావాలి. సో ఆ ఫార్ములాస్ రాసుకున్న తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో బేసిక్ గా అసలు మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ కోన్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఫార్ములాస్ రాద్దాం. సో క్వాడ్రాటిక్ కోన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో వాటి మీద ఉన్న కొన్ని ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ ద్వారా మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములాస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో క్వాడ్రాటిక్ కోన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. మనకి ఎక్స్ పవర్ అలాగే వై పవర్ జెడ్ పవర్ అనేది మనకి ఈక్వల్ గా ఉండాలి. సో ఎగ్జాంపుల్ కింద దీన్ని రాయొచ్చు. x cube 2x y square plus z cube equal to 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా? ఇది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి x పవర్ లో 3 ఉంది, అలాగే -2x ఇక్కడేమో మనకి ఈ 2 అంటే x పవర్ లో 1 ఉంది, ఇక్కడ y పవర్ లో 2 ఉంది. 2 ప్లస్ 1 ఎంత మనకి 3. సో ఇక్కడ కూడా మనకి పవర్ అనేది 3 వచ్చింది. నెక్స్ట్ జెడ్ చూడండి, జెడ్ కి పవర్ 3 ఉంది కాబట్టి సో ఇది ఏమవుతుంది మనకి క్వాడ్రాటిక్ కోన్ అనేది రిప్రజెంటేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ కోన్ అనేది రిప్రజెంట్ చేస్తుందా లేదా? ఇది రిప్రజెంట్ చేయదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్ పవర్ 6 ఉంది. సో ఇక్కడేమో మనకి వై పవర్ 2. సో ఇక్కడ పవర్ 6 ఉండాలి కదా కామన్ గా, ఇక్కడ మనకి 2 ఉంది కాబట్టి నెక్స్ట్ జెడ్ పవర్ 6 ఉంది, ఇక్కడ వై అనేది పవర్ 6 లేదు కాబట్టి సో ఇది ఏం రిప్రజెంట్ చేయదంటే క్వాడ్రాటిక్ కోన్ అనేది రిప్రజెంట్ చేయదు. సో ఓకేనా? సో ఇప్పుడు మనం ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే అసలు క్వాడ్రాటిక్ కోన్ యొక్క జనరల్ రిప్రజెంటేషన్ ఏంటంటే ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ cz స్క్వేర్ ప్లస్ 2fyz ప్లస్ 2zx ప్లస్ 2hxy ఈక్వల్ టు 0. ఏంటి మన యొక్క
క్వాడ్రాటిక్ కోన్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఏంటంటే ax² + by² + cz² + 2fyz + 2gzx + 2hxy = 0. సో దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ అని చెప్పుకుంటాం. సో అది మీకు గుర్తుండాలి. నెక్స్ట్ మనకి ఈ ఈక్వేషన్ నుండి పాస్ అవుతున్న ఒక పెయిర్ ఆఫ్ ప్లేన్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈక్వేషన్ కింద డెల్టా ఈక్వల్ టు ABC ప్లస్ 2FGH మైనస్ AF² మైనస్ BG² మైనస్ CH² ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ నుంచి పాస్ అవుతున్న పెయిర్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డెల్టా ఈక్వల్ టు ABC ప్లస్ 2FGH మైనస్ AF² మైనస్ BG² మైనస్ CH² ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక వెర్టెక్స్ నుంచి పాస్ అవుతే మనకి ఫార్ములా ఏంటంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పాసెస్ త్రూ ద వెర్టెక్స్ పాయింట్. ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్న ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే a ఇంటూ x మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఈ ఆల్ఫా బీటా గామా అనేది వెర్టెక్స్ యొక్క వాల్యూస్, అంటే వెర్టెక్స్ లో ఉన్న పాయింట్స్. ఆ పాయింట్స్ ని ఇందులో రిప్లేస్ చేస్తాం. ఓకేనా? సో a ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ b ఇంటూ వై మైనస్ బీటా స్క్వేర్ ప్లస్ c ఇంటూ జెడ్ మైనస్ గామా స్క్వేర్ ప్లస్ 2f ఇంటూ వై మైనస్ బీటా ఇంటూ జెడ్ మైనస్ గామా ప్లస్ 2g ఇంటూ జెడ్ మైనస్ గామా ఇంటూ x మైనస్ ఆల్ఫా ప్లస్ 2hx మైనస్ ఆల్ఫా ఇంటూ వై మైనస్ బీటా ఈక్వల్ టు 0. సో ఓకేనా? సో ఇది ఫార్ములా మనకి వెర్టెక్స్ పాయింట్ ఇచ్చినప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి బెస్ట్ ఫార్ములా. సో నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఏంటంటే మనకి the general equation of the cone of second degree which passes through the coordinate axis is అంటే మనం జనరల్ ఈక్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి దట్టు ఆ యొక్క సెకండ్ డిగ్రీ కోన్ ఈక్వేషన్ అనేది పాసెస్ త్రూ ద వెర్టెక్స్ అంటే కోఆర్డినేట్ యాక్సిస్ ఎలా ఉంటుంది మనకి ఈ యొక్క ఇక్కడ x ఇక్కడ y ఇక్కడ z. సో ఈ 3 కోఆర్డినేట్ యాక్సిస్ నుంచి పాస్ అవుతున్న కోన్ ఈక్వేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే fyz ప్లస్ gzx ప్లస్ hxy ఈక్వల్ టు 0. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి x కోఆర్డినేట్ దగ్గర మనకి ఏమవుతుంది fyz అంటే మనకి ఇక్కడ x కోఆర్డినేట్ దగ్గర చూస్తున్నాం కాబట్టి x అనే యాక్సిస్ మనకి రాదు, x అనే వేరియబుల్ అనేది మనకి రాదు. నెక్స్ట్ y కోఆర్డినేట్ దగ్గర ఏమవుతుందంటే మన ఫార్ములా gzx అంటే y అనేది రాదు మనకి. నెక్స్ట్ ఇక్కడ మనం z కోఆర్డినేట్స్ దగ్గర చూసుకుంటున్నాం కాబట్టి hxy అంటే ఇక్కడ మనకి z అనేది రిప్రజెంట్ అయ్యి ఉండదు. ఓకేనా? సో ఈ 3 ఫార్ములాస్ మనకి మెయిన్ గా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ ఫార్ములాస్ ని క్లియర్ గా నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వీటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కోన్ which passes through the 3 coordinate axes and the lines x by 1 equal to y by minus 2 equal to z by 3 and next line x by 3 equal to y by minus 1 equal to z by 1. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కోన్. ఓకేనా? ఆ కోన్ అంటే మనకి పాస్ అవుతుంది దేని నుంచి? కోఆర్డినేట్ యాక్సిస్ నుంచి. సో ఆ యాక్సిస్ నుంచి పాస్ అవుతున్న 2 లైన్స్ ఈక్వేషన్స్ కూడా మనకి ఇచ్చారు. సో ఈ 2 లైన్ ఈక్వేషన్స్. ఓకేనా? సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఒక కంటెంట్ అనేది మనకు దొరికింది. ఏంటంటే ద కోన్ విచ్ పాసెస్ త్రూ ద 3 కోఆర్డినేట్ యాక్సిస్.
ఇక్కడ ఇది చదవగానే మనకు ఒక స్ట్రైక్ అవ్వాలి. సో ఏంటంటే అది మనం 3 ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా, ఆ 3 ఫార్ములాస్లో మీకు లాస్ట్ ఫార్ములా ఒకటి చెప్పాను. అదేంటి, కోఆర్డినేట్ యాక్సిస్ నుంచి పాస్ అవుతున్న ఒక ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఒక ఫార్ములా తెలుసు. ఏంటంటే అది f ఇంటూ yz ప్లస్ g ఇంటూ xz ప్లస్ h ఇంటూ xy ఈక్వల్ టు 0. సో ఇదే కదా ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ యూజ్ చేసి ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్ ఇచ్చిన లైన్స్ ని రాయండి. Given that x by 1 equal to y by minus 2 equal to z by 3. దీని ఈక్వేషన్ మనం తీసుకుంటాం. నెక్స్ట్ లైన్ ఏమి ఇచ్చారు మనకి, x by 3 equal to y by minus 1 equal to z by 1. సో దీన్ని ఈక్వేషన్ 2 కింద తీసుకోండి. సో మనకి ఇప్పుడు ఫార్ములా తెలుసు కదా, ఏంటా ఫార్ములా, ద ఈక్వేషన్ ఆఫ్ 4 which passes through దేని నుంచి పాస్ అవుతుంది, అక్కడ మెన్షన్ చేశారు కదా, కోఆర్డినేట్ యాక్సిస్. దెన్ మన ఫార్ములా ఏంటి, f ఇంటూ yz ప్లస్ g ఇంటూ xz ప్లస్ h ఇంటూ xy ఈక్వల్ టు 0. సో ఇది కదా మన ఫార్ములా, దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. సో ఇప్పుడు నాకు ఒక లైన్ ఇచ్చారు. సో లైన్ ఇచ్చినప్పుడు నేను ఈ యొక్క లైన్ యొక్క డిఆర్ఎస్ అనేది ఈజీగా చెప్పగలను. ఏంటా డిఆర్ఎస్, ఎల్ కామా ఎం కామా ఎన్. ఎల్ కామా ఎం కామా ఎక్కడ ఉంటాయి మనకి, ఈ యొక్క డినామినేటర్లో ఉంటాయి. 1 మైనస్ 2 3. సో ఇవేమవుతాయి మనకి ఎక్స్ కామా వై కామా జెడ్ వాల్యూస్ కింద మనం తీసుకుంటాం. సో అప్పుడు ఆ ఎక్స్ కామా వై కామా జెడ్ వాల్యూస్ ని ఈ ఈక్వేషన్ లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంకొక ఈక్వేషన్ వస్తుంది, ఫోర్త్ ఈక్వేషన్. అలాగే సెకండ్ లైన్ ఈక్వేషన్ లో ఉన్న డిఆర్ఎస్ ని తీసుకుని ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇంకొక ఈక్వేషన్ వస్తుంది, అదేంటి ఫిఫ్త్ ఈక్వేషన్. సో ఆ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసినప్పుడు మనకి ఎఫ్ కామా జీ కామా హెచ్ అనే వాల్యూస్ వస్తాయి. సో ఆ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ద పోల్ అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ ఎల్ కామా ఎం కామా ఎన్ అనేది ఎలా తెలిసిందంటే, సో మనకు ఒక ఫార్ములా తెలుసు, ఏంటి, సిమెట్రికల్ ఫార్మ్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటంటే అది x మైనస్ x1 బై ఎల్ ఈక్వల్ టు y మైనస్ y1 బై m ఈక్వల్ టు z మైనస్ z1 బై n. సో దీన్ని అలాగే ఈ ఈక్వేషన్ ని కంపేర్ చేసినప్పుడు సో ఎల్ వాల్యూస్ ఎం వాల్యూస్ ఎన్ వాల్యూస్ అనేది నాకు 1 కామా మైనస్ 2 కామా 3 అని తెలిసింది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ కూడా కంపేర్ చేసినప్పుడు నాకు ఎల్ కామా ఎం కామా ఎన్ వాల్యూస్ అనేది 3 కామా మైనస్ 1 కామా 1 కింద మనం తీసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి డిఆర్ఎస్ ఏమవుతాయి మనకి, డిఆర్ఎస్ అనేది 1 కామా మైనస్ 2 కామా
3 అవుతుంది. సో ఇవి ఏమవుతాయి ఇప్పుడు మనకి x, y, z. ఎందుకంటే ఇవి పాసెస్ త్రూ ద కోఆర్డినేట్ యాక్సిస్ కాబట్టి సో ఈ వాల్యూస్ మనకి x, y, z కింద చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు వీటిని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందుకు ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నామంటే ఇక్కడ క్వశ్చన్ లో మీరు అక్కడ మెన్షన్ చేశారు క్లియర్ గా which passes through the 3 coordinate axes the lines ఆ లైన్స్ కూడా ఇచ్చారు కదా x by y ఈక్వల్ టు అంటే ఆ 3 కోఆర్డినేట్స్ నుంచి ఈ 2 లైన్ ఈక్వేషన్స్ పాస్ అవుతున్నాయని మీనింగ్. అంటే ఈ పాయింట్స్ అనేవి ఇప్పుడు ఈ ఫార్ములాకి సరి ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఇది ఒకటే. సో ఈ యొక్క ఫార్ములాలో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ కూడా పాయింట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. సో ఎందుకు ఈ 2 ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తున్నామంటే ఫైనల్ గా మనం వేటిని ఫైండ్ అవుట్ చేయాలంటే f, g, h వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి త్రూ ఈ 2 లైన్స్ ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ పాయింట్స్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ substituting 1, -2, 3 values in equation 3. సో ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 1 అనేది x అవుతుంది, -2 అనేది మనకి y అవుతుంది, నెక్స్ట్ 3 అనేది z అవుతుంది. సో f ఇంటూ y వాల్యూ ఎంత మనకి ఇక్కడ -2, అలాగే z వాల్యూ ఎంత మనకి 3 ప్లస్ g ఇంటూ x వాల్యూ మనకి 1, నెక్స్ట్ z వాల్యూ ఎంత మనకి 3, అలాగే h ఇంటూ x వాల్యూ ఎంత మనకి 1, నెక్స్ట్ y వాల్యూ మనకి -2 ఈక్వల్ టు 0. ఓకేనా? సో నెక్స్ట్ f ఇంటూ -2 ఇంటూ 3 అంటే మనకి -6f ప్లస్ నెక్స్ట్ 3 ఇంటూ 1 అంటే 3 అంటే 3g, నెక్స్ట్ 1 ఇంటూ -2 అంటే -2h ఈక్వల్ టు 0. సో మైనస్ కామన్ తీయండి, మైనస్ కామన్ తీస్తే మనకి 6fy -3g ప్లస్ 2h ఈక్వల్ టు 0. సో దీన్ని ఈక్వేషన్ 4 కింద తీసుకుంది. సో నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ ఏంటి x/3 ఈక్వల్ టు y by -1 ఈక్వల్ టు z by 1. సో దీని యొక్క డిఆర్ఎస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. From equation 2 DRS ఏమవుతుంది మనకి 3, -1, 1. ఓకేనా? సో ఇప్పుడు ఈ యొక్క పాయింట్స్ ని మనం ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. Now substituting 3, -1, 1 in equation 3. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ ఈక్వేషన్ వస్తుంది ఇది ఏమవుతుంది x, y, z. సో f ఇంటూ yz, y వాల్యూ మనకి -1, z వాల్యూ 1 ప్లస్ g ఇంటూ x వాల్యూ మనకి 3, అలాగే z వాల్యూ మనకి 1 ప్లస్ h ఇంటూ x అంటే 3, అలాగే y అంటే మనకి -1 ఈక్వల్ టు 0. సో టోటల్ గా ఏమొచ్చింది మనకి -1 ఇంటూ 1 -f ప్లస్ 3 ఇంటూ 1 3, నెక్స్ట్ 3g ప్లస్ -3 ఇంటూ -1 అంటే -3 కదా -3h ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ ఏమవుతుంది మనకి 5.
ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ని ఫ్రమ్ 4 and 5 ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకి f, g, h వాల్యూస్ అనేది వస్తాయి. ఓకేనా? ఫ్రమ్ సాల్వింగ్ ఫ్రమ్ equation 5 and 4 and 5. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం కంపేర్ చేయాలి? f, g, h. సో ఫస్ట్ ఏ వాల్యూ తీసుకోవాలి? మనం ఇక్కడ -3 తీసుకోవాలి. సో -3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 6, నెక్స్ట్ -3. సో ఆల్రెడీ మనం ఈ మెథడ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసాం కాబట్టి సో నెక్స్ట్ ఈ ఈక్వేషన్లో ఉన్న g వాల్యూని మనం ఫస్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? దీన్ని కూడా మైనస్ కామన్ తీసేయచ్చు కదా. మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది? ప్లస్ f -3g అలాగే ప్లస్ 3h ఈక్వల్ టు 0 విచ్ ఈస్ నెంబర్ 5. ఫస్ట్ g వాల్యూ వేయాలి కాబట్టి -3. నెక్స్ట్ వాల్యూ h వాల్యూ అంటే h కోఎఫిషియంట్ మనకి 3 కాబట్టి 3 వేస్తాం. నెక్స్ట్ f కోఎఫిషియంట్ ఎంత 1. నెక్స్ట్ మనకి ఫస్ట్ వాల్యూ లాస్ట్ వేస్తాం. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. f ఇంటూ -3 ఇంటూ 3 ఎంత మనకి -9. నెక్స్ట్ -3 ఇంటూ 2 ప్లస్ 6. నెక్స్ట్ g ఇంటూ ఇది కూడా 2 ఇంటూ 1 అంటే మనకి 2. నెక్స్ట్ 6 ఇంటూ 3 అంటే మనకి వాల్యూ ఎంత 18. ఇక్కడ మైనస్ ఉంటుంది కదా -18. నెక్స్ట్ h వాల్యూ ఏమవుతుంది మనకి 6 ఇంటూ -3 -18 ప్లస్ ఎందుకంటే మైనస్ మైనస్ ఏమవుతుంది మనకి ప్లస్ 3 ఇంటూ 1 3. ఓకేనా? సో ఇప్పుడు మనం f, g, h వాల్యూస్ ఏమొచ్చినాయి? f, g, h ఈక్వల్ టు 6. -9 నుంచి 6 తీసేస్తే మనకి -3. అలాగే 2లో నుంచి -18లో నుంచి +2 తీసేస్తే మనకి -16. అలాగే నెక్స్ట్ -18లో నుంచి +3 తీసేస్తే మనకి -15. సో మైనస్ కామన్ తీస్తే మనకి టోటల్గా f, g, h వాల్యూస్ ఏమొచ్చినాయి? 3, 16, 15. ఓకేనా? సో ఇప్పుడు f, g, h ని కనుక మనం ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కోన్ విచ్ పాసెస్ త్రూ ద కోఆర్డినేట్ యాక్సిస్ మనకి తెలుస్తుంది. ఓకేనా? Now substituting f, g, h values in equation 3. అప్పుడు ఏమవుతుంది మనకి f అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది 3 ఇంటూ yz ప్లస్ నెక్స్ట్ g వాల్యూ ఎంత వచ్చింది మనకి ప్లస్ 16 ఇంటూ xz ప్లస్ 15 ఇంటూ xy ఈక్వల్ టు 0 which is required cone equation. ఓకేనా? సో మనకు కావాల్సిన కోన్ ఈక్వేషన్ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏం అడిగారు అది క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. సో మనకి మెన్షన్ చేశారు
ఆ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఒక కంటెంట్ అనేది ఇచ్చారు. ద ఈక్వేషన్ పాసెస్ త్రూ ద కోఆర్డినేట్ యాక్సిస్ అని మనకి 2 లైన్స్ ఇచ్చారు కాబట్టి సో ఆ 2 లైన్స్ ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద కోన్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ మనకి ఆ లైన్ ఇచ్చారు కాబట్టి లైన్ యొక్క డిఆర్ఎస్ అనేది మనకి ఈజీగా తెలుసు. వైల్ కంపేరింగ్ విత్ సిమెట్రిక్ ఫామ్ తో ఆ లైన్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే మనకి ఎల్ వాల్యూ ఎం వాల్యూస్ ఎన్ వాల్యూస్ వస్తాయి. సో వాటిని ఎక్స్ కింద వై కింద జెడ్ కింద తీసుకుని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కొన్ని ఈక్వేషన్స్ వస్తాయి. వాటిని సాల్వ్ చేస్తే మనకి ఎఫ్ కామా జీ కామా హెచ్ వాల్యూస్ అనేది తెలుస్తాయి. సో డైరెక్ట్ గా ఆ వాల్యూస్ ని మనకి ఫార్ములా తెలుసు కాబట్టి కోఆర్డినేట్ యాక్సిస్ కి పాస్ అయ్యే ఫార్ములా తెలుసు కాబట్టి ఆ ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ కోన్ ఈక్వేషన్ అనేది మనకి వచ్చింది. సో దీని మీద నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ మోడల్ అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం. So next problem, find the equation to the cone which passes through the three coordinate axis and the line x by y equal to y by minus 2 equal to y by z y by 3 and x by 2 equal to y by 1 equal to z by 1. So ఇది మనకి ఇచ్చిన two line equations which passes through the three coordinate axis. So ఈ two lines ని యూజ్ చేసుకుని మనం ఈక్వేషన్ ఆఫ్ ద కోన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ప్రీవియస్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో సేమ్ అదే ప్రొసీజర్ తో చేద్దాం. సో ఎందుకు ఈ మోడల్స్ ని ఇలా టూ ప్రాబ్లమ్స్ చేస్తానంటే మీకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ లో కనుక చూస్తే సో ఎస్ అయితే దీన్ని ఇచ్చారు మనకి. సో అందుకోసమే పర్టికులర్ గా ఈ మెథడ్ ని నేను చెప్తున్నాను. సో గివెన్ దట్ first line equation is మనకి x by 1 equal to y by minus 2 equal to y by 3. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ లైన్ ఏమి ఇచ్చాం మనకి x by 2 equal to y by 1 next z by 1 which is equation number 2. నెక్స్ట్ సో ఈ 2 లైన్ ఈక్వేషన్ తెలుసు కదా. ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్ నుంచి పాస్ అయ్యే ఫార్ములా ఏంటి మనకి ద కోఆర్డినేట్ the equation of coordinate axis passes through then మన ఈక్వేషన్ ఏంటంటే f into y z plus g into xz plus h into xy equal to 0. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్ యొక్క డిఆర్ఎస్ ఏమవుతాయి? సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 కింద తీసుకోండి. సో ఫస్ట్ లైన్ యొక్క డిఆర్ఎస్ ఏమవుతాయి? ఫ్రమ్ ఈక్వేషన్ 1 the DRS of 1 is మనకి కింద ఉన్న వాల్యూస్ అంటే 1, -2, 3 అనేవి మనకి డిఆర్ఎస్ అవుతాయి. సో వీటిని x, y, z కింద తీసుకుంటాం ఈ 3 వాల్యూస్ ని. సో ఈ వాల్యూస్ ని ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ 1, -2, 3 in equation 3. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఈక్వేషన్ అనేది f, x ఇక్కడ y z కాబట్టి y వాల్యూ మనకి y వాల్యూ అనేది -2 నెక్స్ట్ z వాల్యూ అంతా 3 నెక్స్ట్ g into x వాల్యూ మనకి 1 నెక్స్ట్
z value మనకి 3 నెక్స్ట్ h into x value 1 నెక్స్ట్ h y value మనకి -2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీని సొల్యూషన్ ని -2 into 3 అంటే -6f ప్లస్ 3g minus 2h equal to 0. So minus common is 6f minus 3g plus 2h equal to 0. దీని ఈక్వేషన్ నెంబర్ 4 కింద తీసుకుంటాం. నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ నుంచి వాటి యొక్క డిఆర్ఎస్ ని తీసుకుంటాం. ఫ్రమ్ ఈక్వేషన్ 2 the DRS of 1 is 2 is మనకి ఏమవుతాయి 2, 1, 1 ఓకేనా. సో ఇప్పుడు వీటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ సబ్స్టిట్యూటింగ్ 2, 1, 1 in equation 3 ఓకేనా. సో ఇప్పుడు ఆ 3 ఈక్వేషన్స్ లో మనం x, y, z వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. f into y వాల్యూ మనకి 1 నెక్స్ట్ z వాల్యూ ఎంత 1 ప్లస్ g into x వాల్యూ మనకి 2 నెక్స్ట్ z వాల్యూ మనకి 1 ప్లస్ h into x వాల్యూ మనకి 2 అలాగే z వాల్యూ y వాల్యూ అనేది 1 ఈక్వల్ టు 0. సో ఈ పాయింట్స్ అనేది నేను ఈక్వేషన్ 3 ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇలా ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది. సో f into 1 into 1 అంటే f ప్లస్ నెక్స్ట్ g into 2 into 1 అంటే 2 into 1 2g ప్లస్ నెక్స్ట్ h into 2 into 1 అంటే 2 into h 2h equal to 0 which is equation number 5. From 4 and 5 solve చేస్తే మనకి f, g, h వాల్యూస్ అనేది తెలుస్తాయి ఓకేనా. Now solving 3, 4, 5. Now solving 4 and 5. So 4 and 5 ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఫోర్త్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి f, 6f minus 3g plus 2h equal to 0. సో ఇప్పుడు మనకి ఏం కావాలి f, g, h కావాలి కాబట్టి సో ఫస్ట్ మనం ఏ వాల్యూ తీసుకుంటాం 3g. 3 యొక్క కోఎఫిషియంట్ అంటే ఇక్కడ మనకి -3 కాబట్టి -3 వేస్తాం. నెక్స్ట్ h కోఎఫిషియంట్ ఎంత మనకి ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్ లో 2 కాబట్టి 2 వాల్యూ వేయాలి. నెక్స్ట్ f యొక్క కోఎఫిషియంట్ అంటే ఇక్కడ మనకి 6 కాబట్టి 6 వేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఉన్న వాల్యూని లాస్ట్ వేసుకుంటాం -3 ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ ఈక్వేషన్ లో మనకి g యొక్క కోఎఫిషియంట్ ఎంత 2 ఆ 2 వేయాలి. నెక్స్ట్ h యొక్క కోఎఫిషియంట్ ఎంత మనకి ఫిఫ్త్ ఈక్వేషన్ లో 2 కాబట్టి 2 వేయాలి. నెక్స్ట్ f యొక్క కోఎఫిషియంట్ అంటే ఇక్కడ మనకి 1 కాబట్టి 1 వేయాలి. నెక్స్ట్ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి f by -3 into 2 అంటే -6 -2 into 2 అంటే మనకి 4 నెక్స్ట్ g into 2 into 1 అంటే 2 నెక్స్ట్ 6 into 2 అంటే మనకి -12 నెక్స్ట్ h into h by మనకి 6 into 2 అంటే 12 నెక్స్ట్ ప్లస్ 3 into 1 అంటే 3 ఓకేనా. సో f by -6 minus
-6 -4 అంటే వాల్యూ మనకి -10 f by -10 ఈక్వల్ టు g by -12 నుంచి +2 తీసేస్తే మనకి వాల్యూ ఎంత -10 నెక్స్ట్ h by 12 plus 3 ఎంత వాల్యూ మనకి 15 సో మనకి f g h వాల్యూస్ ఏమొచ్చినాయి ఇందులో నుంచి మనం -5 కామన్ తీయొచ్చు కదా సో -5 కామన్ తీస్తే therefore f g h values ఈక్వల్ టు 5 టేబుల్ అనేది కామన్ గా పోతుంది కాబట్టి 5 టేబుల్ తీస్తాం కామన్ నెక్స్ట్ ఇక్కడ మనకి 2 5 టేబుల్ 2 టైమ్స్ 2 టైమ్స్ నెక్స్ట్ 5 టైమ్స్ మైనస్ కూడా కామన్ తీసాం కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది ప్లస్ పాజిటివ్ ఉన్న దగ్గర -3 సో ఇప్పుడు f g h ని మనం ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేద్దాం Now, substituting f g h values in equation 3. So, మనకి equation 3 ఏంటి f into x f into yz plus g into xz plus h into xy equal to 0. So f into y value ఏంటి మనకి y value అనేది 2. సో 2 ని ఇక్కడ f అంటే మనకి వాల్యూ 2 కాబట్టి 2 into yz plus g వాల్యూ మనకి ఇక్కడ 2 into xz plus h వాల్యూ ఎంత -3 కాబట్టి -3 into xy equal to 0 which is required for equation. సో ఇదే కదా మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫోర్ ఈక్వేషన్స్ 2 లైన్స్ ని యూజ్ చేసుకుని మనం f g h వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసాం సో అవి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫోర్ ఈక్వేషన్ అనేది తెలిసింది సో ఈ మెథడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో నెక్స్ట్ ప్రాబ్లం అనేది ఇస్తాను అది హోంవర్క్ కింద ట్రై చేయండి సో నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ సో ఇవి మీరు హోంవర్క్ కింద ట్రై చేయండి ప్రాబ్లమ్స్ ఏంటంటే సేమ్ కోఆర్డినేట్ యాక్సిస్ నుంచి పాస్ అవుతున్నా ఇక్కడ 3 లైన్ ఈక్వేషన్స్ తీసుకున్నాము సో ఇది ఒక లైన్ ఈక్వేషన్స్ x/3 ఈక్వల్ టు y/3 y/5 ఈక్వల్ టు z/1 సో ఇది ఒక లైన్ ఈక్వేషన్స్ అలాగే x/y ఈక్వల్ టు y/-1 ఈక్వల్ టు z/2 సో ఇది ఒక సెకండ్ లైన్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్స్ ఏంటంటే y/-1 ఈక్వల్ టు y/5 ఈక్వల్ టు z/8 సో 3 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు సేమ్ ప్రొసీజర్ ఏదైతే మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసామో సేమ్ ఇది కూడా అంతే సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది ఈ 2 ఈక్వేషన్స్ ని లైన్ ఈక్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి కదా అవి డైరెక్ట్ గా సాల్వ్ చేసినప్పుడు మనకి f g h వాల్యూస్ అనేది వస్తాయి సో ఆ వాల్యూస్ మనకి దీన్ని కూడా సాల్వ్ చేస్తే మనకి ఈ డిఆర్ఎస్ యూజ్ చేసుకుని మనం సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది ఆ f g h వాల్యూస్ ఆ ఈక్వేషన్ లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 0 వస్తే మనకి ఆ లైన్ అనేది సాటిస్ఫై అయింది సో డైరెక్ట్ గా మనం ఈ 2 లైన్స్ ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు f g h వాల్యూస్ ని మనం ఫార్ములాలో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే సో ఇది కూడా నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం దీన్ని కూడా కోఆర్డినేట్ యాక్సిస్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయాలి సో ఈ 3 లైన్ ఈక్వేషన్స్ ఏంటంటే
x by y equal to 5 by minus 2 equal to z by 3. అలాగే నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే y by minus 1 equal to y by 1 equal to z by 1. నెక్స్ట్ థర్డ్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే x by 5 equal to y by 4 equal to z by 1. సో ఈ టూ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.